మనేరగుంటపాలెం చిన్నారి గోపిక పూర్ణిమ 9 ఏళ్ల పాప ఒమేగా హాస్పిటల్లో బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మనం చేసిన వీడియోస్ కానివ్వండి, లేకపోతే ఎంతో మంది కృషితో ఆ వీడియో వైరల్ అయ్యి చాలా మంది దాకా చేరింది. అండ్ మనకు జగదీష్ అండ్ శివ బ్రో ఇద్దరు ఫోన్ చేసి ఇనిషియల్ గా 3 lakhs పే చేశారు. అండ్ డిశ్చార్జ్ అప్పుడు ఎంత అవుతాయి ఎంత పే చేస్తామని మాట ఇచ్చి వెళ్లారు. పాపకి ఇప్పుడు సర్జరీస్ జరుగుతున్నాయి, పాప రెస్పాండ్ అవుతుంది. సో ఇదే సందర్భంగా పాప తొందరగా కోలుకోవాలని, తొందరగా డిశ్చార్జ్ అయ్యి రావాలని ఎవరైతే ఈ ప్రాసెస్ కోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ పాప వాళ్ళ మామయ్య యాజ్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ మనేరగుంటపాలెంలో నియర్ వైఎస్ఆర్ స్టాచ్యూ ముబారక్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చారు. మనకు టోటల్ గా 50 నుంచి 70 పిల్లల వరకు ఉన్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి ఆ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ చేరాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎప్పుడున్నా ఎక్కడున్నా ఇలాగే ముందుకు రావాలని పాప వాళ్ళ మామయ్య కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారు. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ మెసేజ్ అసలు మిస్ అవ్వద్దు. అండ్ తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో షేర్ చేయండి. గోపిక పూర్ణిమ పాపే కాదు, మన ఎర్రగొండపాలెం అండ్ చుట్టుపక్కల ఎటువంటి సమస్య ఉన్నా మనం ఈ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేద్దాం. మనం అనుకుంటే ఏదైనా సాధించగలం. అదే కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్దాం. సో ఫైనల్ గా మనం ఇచ్చిన ఆర్డర్ అయితే రెడీ అయిపోయి ప్యాకింగ్స్ అన్ని రెడీ అయిపోయినాయి. ఇంకా మన ముబారక్ ఫ్యామిలీ రెస్టారెంట్ నుంచి డైరెక్ట్ గా పిల్లల దగ్గరకు వెళ్ళిపోయి ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకెట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అన్ని హ్యాండ్ ఓవర్ చేసేద్దాం. పిల్లలందరూ చాలా కష్టపడ్డారు. సో ఈ అప్రిషియేషన్ కంపల్సరీ. ఫ్రమ్ నెక్స్ట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడున్నా ఎప్పుడున్నా వాళ్ళు హ్యాపీగా ఇలాగే ముందుకు రావాలని పాపాయ్ వాళ్ళ మామయ్య కోరుకున్న విధంగా మేమైతే ఈ ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేసాం. అండ్ ఆల్సో వాళ్ళందరికీ ఇదే సందర్భంగా కృతజ్ఞత చెప్పాలి అండ్ ఎంకరేజ్ చేయాలి. సో దట్ వాళ్ళు ఎప్పుడు నెక్స్ట్ ఎక్కడున్నా డబుల్ ఉత్సాహంతో ముందుకు రావాలని మనం అందరం కోరుకుందాం. ఒక విషయం తప్పకుండా చెప్పాలి, ఎర్రగొండపాలెం అండ్ చుట్టుపక్కల ఎవరైతే అండ్ ఆన్లైన్ లో కూడా ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు. ఈ వీడియో ఎండ్ వరకు చూసి తప్పకుండా షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఎర్రగొండపాలెంలో గోపిక పూర్ణిమ పాప బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతూ గుంటూరులో ఒమేగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. దానికోసం మనమైతే ఫండ్ రైజ్ అయితే చేసామన్నమాట, క్రౌడ్ ఫండింగ్ చేసాం. మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ అమౌంట్ అయితే మనకు వచ్చేసింది. విత్ ద హెల్ప్ ఆఫ్ జగదీష్ అన్న అండ్ శివ అన్న వాళ్ళు ముందుకు వచ్చి హెల్ప్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే అమౌంట్ అయితే కలెక్ట్ చేసామో అది వాళ్ళ పేరెంట్స్ కి అయితే డిశ్చార్జ్ అప్పుడు వెళ్ళి ఇచ్చేస్తాం. అది కూడా అమౌంట్ హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నారుగా వీళ్ళందరూ పిల్లలు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అందరూ ఇంటర్ కాలేజీలో చదువుకుంటే ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎప్పుడు తమ్ముడు లాస్ట్ డేట్ 18 వరకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయంట. వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తా ఒకవైపు చదువుకుంటా టైం దొరికినప్పుడు వచ్చి పాప కోసం వాళ్ళు కష్టపడ్డారు. ఎర్రగొండపాలెంలోనే కాదు, పక్కన పల్లెటూర్లకు కూడా వెళ్లి వాళ్ళు బోట్ పట్టుకొని స్కూళ్ళకి వెళ్లారు, చర్చిలకు వెళ్లారు, అలాగే మసీద్లకు వెళ్లారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాలో వెళ్లి వాళ్ళు కలెక్ట్ చేసి అమౌంట్, పాప కండిషన్ ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి అమౌంట్ అయితే కలెక్ట్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న ఎంత మంది ఉన్నారో వీళ్ళు పేరున వాళ్ళందరికీ మనం ఎప్పుడు రుణపడి ఉంటాం. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే యూత్ వచ్చి ముందుకు వచ్చి ఏం చేసినా ఒక పని స్టార్ట్ చేస్తే అది సక్సెస్ కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్స్ కాబట్టి ఏదైనా సాధించగలం అనే ఒక ఎండ్ రిజల్ట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. పాపకి మనకి హెల్ప్ అయితే జరిగిపోయింది. మనం స్టార్ట్ చేసేటప్పుడు ఇంత జరుగుతుందని కూడా అసలు అనుకోలేదు. బికాస్ ఆఫ్ దెమ్ చూస్తున్నాం రిజల్ట్ అనేది. పాప ఇప్పుడు ఒమేగా హాస్పిటల్లో సర్జరీస్ జరుగుతున్నాయి. తొందరలో తను కూడా సర్జరీస్ అన్ని కంప్లీట్ చేసుకుంటా మనమందరం తమ్ముడు చాలా మంచి పని చేసాం. ఒక్కసారి అందరం మన కోసం ఒక్కసారి గట్టిగా మనం క్లాప్స్ కొట్టుకుందాం. మీరు ఇది ఏదైతే చేశారో మనం అట్ ది సేమ్ టైం జనాలకు కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ మనం వెళ్ళి ఇలా పరిస్థితి అని చెప్పగానే వాళ్ళు ఇమీడియట్లీ హెల్ప్ చేశారు. ఎంతో కొంత ₹1 నుంచి ₹100 తోచినంత వరకు వాళ్ళైతే ఇచ్చారు. సో బికాస్ ఆఫ్ దట్ మనం ఆ అమౌంట్ అనేది కలెక్ట్ చేసి ఆ పాపకైతే హెల్ప్ చేయగలిగాం. సో వాళ్ళకు కూడా మనం థ్యాంక్స్ చెప్తూ ఒకసారి వాళ్ళ కోసం కూడా చెప్పండి. ఈ పాప గురించి మేము అనౌన్స్ చేసినప్పుడు ఎవరైతే ₹1 నుంచి వాళ్ళకి మనసుకి ఎంత అనిపిస్తే అంత డొనేట్ చేస్తారో వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు. వాళ్ళ పేరెంట్స్ తో నేను మాట్లాడాను. వాళ్ళందరూ మీకు బెస్ట్ విషెస్ తెలుపమన్నారు. ఎప్పుడు రుణపడి ఉంటారో వాళ్ళు ఎప్పుడు. ఇంకా ఇలాగే మన కాలేజ్ స్టూడెంట్స్, ఇలాగే ఇంకా ఎవరైతే యంగ్ అండ్ ఎనర్జెటిక్ పిల్లలు ఉన్నారో అందరూ ఇలాంటి జరిగినప్పుడు ముందుకు వచ్చి ఇలాంటి స్టాండ్ తీసుకోవాలని, మనం అనుకుంటే ఏదైనా సాధించగలమని. ఇంతటితో మనం ఆగిపోకూడదు. మనం నెక్స్ట్ ఇంకా ఏమున్నా ఎక్కడో మనం వెళ్ళి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ చూసి మనం ప్రే చేసి మన దగ్గర జరిగినప్పుడు మనం ముందు ఒక అడుగు వేస్తే చాలు. మన వెనక ఒక 100 మంది నడిచొచ్చి ఆ హెల్ప్ అయితే అది కంప్లీట్ చేసేస్తారు. సో వన్స్ అగైన్ మీ అందరికి ఇంత ఎగ్జామ్స్ ప్రెజర్ అంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ ఇంత ప్రెజర్ లో కూడా మీరు ముందుకు వచ్చి హెల్ప్ చేశారంటే మీ అందరికి పేరున ధన్యవాదాలు తమ్ముడు. ఏమని చెప్తారు? అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే మా పాప గురించి ఇంతలా మీరు తిరిగి ప్రతి ఊరు విలేజ్ నైట్ పగలు తిరిగారు కాబట్టి చాలా థ్యాంక్స్ అని చెప్పగలను. మీతో పాటు నన్ను కూడా కలపండి. ఏదైనా సాయానికి అయితే నేను వస్తాను ఖచ్చితంగా ఈసారి నుంచి. అందరికీ చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి అందరి పేరు తెలియకపోవచ్చు, బట్ థ్యాంక్స్ అందరికీ.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏం లేదు, మీ పాప కూడా తొందరలో కోలుకొని మన మధ్యకు వచ్చి మళ్ళీ నవ్వుతూ అందరినీ పలకరించి అందరినీ అన్నయ్యని పిలిస్తే అదే మాకు హ్యాపీ, అంతే కదా పాప? సో అదంతా మనం ఇప్పటి నుంచి మనం దేవుణ్ణి కోరుకుందాం, పాప తొందరగా నవ్వుతూ తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వన్స్ అగైన్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను, మొహమ్మద్ తమ్ముడు ఏంటంటే ఇప్పుడు ఈ పిల్లలందరినీ గ్యాదర్ చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇనిషియేట్ చేసింది తమ్ముడే. సో తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇంకా నువ్వు చాలా చేయాలి, ముందుకు వచ్చి పిల్లలందరూ మళ్ళీ గ్యాదర్ అవ్వాలి, పిల్లలందరూ మళ్ళీ ఇలాంటి ఏమున్న ప్రోగ్రామ్స్ ముందుకు వచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఇలానే మన ఫ్రెండ్స్ పిల్లలు మొత్తం వస్తారని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. ఓకే తమ్ముడు అందరూ ఆల్ ఓకేనా? చేయి కలుపుదా? ఓకే రైట్. చిన్నారి పినానాలు కాదు, మనకి ఎటువంటి సమస్య వచ్చినా మనం ముందుకు వచ్చి నిలబడతామని మనందరూ గట్టిగా అనుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్.